బొబ్బిలిలో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వైసీపీ తరపున చినప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ తరపున రంగరాజు గారు పోటీ చేస్తున్నారు. సో ఈ నియోజకవర్గంలో వీళ్ళకి కలిసి వస్తున్న అంశాలు ఏంటి అని చూద్దాం. ముందుగా చినప్పలనాయుడు గారి గురించి తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు అడ్వాంటేజ్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ నియోజకవర్గ పరిధిలో తాగునీరు సాగునీరు అందించారనే మంచి నేమ్ అయితే ఇనుకుంది. సో నియోజకవర్గంలో ఈ విషయంలో అయితే కొంత సాటిస్ఫైడ్గానే ఉన్నారు. తాగునీరు సాగునీరు విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చినప్పలనాయుడు గారు చూశారు అనే టాక్ అయితే ఉంది. ఇది దీనికి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక మైనస్ సంగతి చూస్తే నియోజకవర్గంలో సరిగా అభివృద్ధి లేకపోవడం మైనస్గా మారుతుంది. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మైనస్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తెలుగుదేశం అభ్యర్థి గురించి చూస్తే కనుక ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంతకుముందు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు. అలాగే జనసేనతో పొత్తు, ఎందుకంటే కొప్పుల వెలమ దాదాపు ఇక్కడ 40% వాళ్ళే ఉన్నారు, కాపు సామాజిక వర్గం 30% దాకా ఉన్నారు. సో జనసేనతో పొత్తు వల్ల ఈ ఓట్స్ అన్నీ కన్సాలిడేట్ అవుతాయి, ఖచ్చితంగా నాకు పడతాయి అనే నమ్మకం అయితే రంగరాజు గారిలో ఉంది. సో అది ఆయనకి మేజర్ అడ్వాంటేజ్గా మారుతుంది. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయకపోవడం, అలాగే రోడ్లు సరిగ్గా లేకపోవడం కూడా ఆయనకి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఎవరు గెలుస్తారు అన్న పాయింట్ చూసినప్పుడు మాత్రం జనసేనతో పొత్తు ఉండడం వల్ల తెలుగుదేశం అభ్యర్థి చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నాడు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, కొప్పుల వెలమ కాపు సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అవుతుంది అని టీడీపీ అభ్యర్థి అయితే బలంగా భావిస్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి విషయంలో మాత్రం తాగునీరు సాగునీరుకి మంచి హెల్ప్ చేసినందుకు, ఆ విషయంలో ఇబ్బంది లేకుండా చేసినందుకు ఈ నియోజకవర్గంలో అయితే ఎక్కువ మంది ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు కనపడుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే వైసీపీ అభ్యర్థి చినప్పలనాయుడు అయితే ముందంజలో ఉన్నారు. ఆయనకి గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే జనసేనతో పొత్తులో ఉండడం వల్ల ఒకవేళ కాపు ఓటు బ్యాంక్ కంప్లీట్గా కన్సాలిడేట్ అయ్యి ఈయనకే పడితే ఈయన గెలవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎవరికి ప్రజెంట్ ఎడ్జ్ ఉందని చెప్పుకోవాలి కాబట్టి ప్రస్తుతం అయితే రేసులో చినప్పలనాయుడు గారే ముందున్నట్టు మాట్లాడుకోవచ్చు.